శరీరానుసారంగా నడిచినప్పుడు దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి దీవెనలు, దేవుడు మనకి ఏర్పాటు చేసే సమయాలు, మంచి సమయాలు మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. ఇందుకే ప్రార్థన అవసరం, ఇందుకే వాక్యం వినుట అవసరం, ఇందుకే వాక్యం ధ్యానించాలి. ఆత్మీయంగా బలపరచబడ్డం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏదో మత పిచ్చి కలిగిన వారిగా ఉండడానికి కాదు, దేవునికి సన్నిహితంగా జీవిస్తూ దేవుని స్వరమును వింటూ దేవుని నడిపింపుని గ్రహించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. అహాబ్కి వార్త పంపించాడు, అయ్యా త్వరగా లేచి పరిగెట్టు, నీ రథం వెక్కి వెంటనే వెళ్ళు. ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. విస్తారమైన వర్షము పుట్టు ధ్వని వింటున్నాను అన్నాడు. విస్తారమైనటువంటి వర్షము యొక్క ధ్వని వింటున్నా. ఆగండి, ఒక మేఘం లేదు, ఒక థండర్ లేదు, ఒక లైట్నింగ్ లేదు, మెరుపు లేదు. సహజంగా చూసినట్టయితే ఏ సూచన లేదు వర్షానికి. ఆయన మాట్లాడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఏమని? ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. విస్తారమైన వర్షం పుట్టు ధ్వని వింటున్నాను. విస్తారమైన వర్షం యొక్క ధ్వని వింటున్నాడు. ఎక్కడ వింటున్నాడండి? ఆత్మలో గ్రహిస్తున్నాడు. హల్లెలూయా. స్వరము వినలేదు, కంటికి కనపడలేదు, ఆత్మలో గ్రహిస్తున్నాడు. అది ఆత్మీయంగా జీవించడం అంటే, ఆత్మీయంగా బలపడడం అంటే, మనం వినకపోవచ్చు, చూడకపోవచ్చు, కానీ హృదయములో దేవుడు మనల్ని గ్రహిస్తాం. ఏంటి గ్రహిస్తాం? ఏది చెయ్యనై ఉన్నాడో మన కొరకు దేవుడు, ఏ రకంగా ఏ మార్గంలో నడవాలో గ్రహిస్తాం. ఎందుకు? ఆ మార్గంలో నడవకుండా నేను నిశ్చయించుకుని నా శరీరేచ్ఛలకు తగినట్టు విధంగా నడిచినప్పుడు నాకు నేనే ఉచ్చులు వేసుకుంటాను, నాకు నేనే ఇబ్బందుల్ని సృష్టించుకుంటాను, నాకు నేనే అడ్డంకులు సృష్టించుకుంటాను. ఎందుకు? నా మనసుతో, నా విశ్లేషణతో నేను ఒక మార్గాన్ని ఎన్నుకున్నాను. కాబట్టి అదే నేను దేవునికి అర్పించుకొని సమర్పించుకొని ఆత్మీయంగా ఎదిగినప్పుడు దేవుడి నడిపింపును, దేవుని విధానాల్ని గ్రహించే స్థితికి వస్తాను. అందుకే ప్రార్థన చేయాలి.